లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు వారి నామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. మరి సమ్మర్లో ప్రవేశపెట్టబడుతూ ఉన్నాం. ఒక విధంగా మనం క్రిటికల్ టైంలోకి వెళ్తాం సమ్మర్ వస్తే, కానీ ఈ సమయాన్ని కూడా మనం దేవునితో గడపడానికి వాడుకోవాలి. ఆల్రెడీ మనం లెంటన్ సీజన్లో శ్రమల ధ్యాన కాలంలో మనం ఉన్నాం కనుక యేసుక్రీస్తు వారి శ్రమలను ధ్యానిస్తూ మనం కూడా ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాము అన్నది దేవుని వాక్యాన్ని పఠించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. దేవునితో సహవాసం చేయడమే ఉపవాసము కనుక దేవునికి దగ్గరగా మనం వెళ్ళి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండే ఈ సమయాన్ని దయచేసి మీరు ఎవరు వృధా చేసుకోవద్దు. లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా మీరు వింటున్న సందేశాలు మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. అది మీ స్నేహితులకు, మీ పొరుగు వారికి, ఇరుగు వారికి పంచండి. దేవుని వాక్యం ఎంతగా పంచితే అంతగా ఆశీర్వాదాలు మనకు వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా ప్రభువా నీ వాక్యం ప్రకటించబడుతుండగా నాయన మీరు ప్రత్యేకమైన కార్యాలు జరిగించండి. మీ ప్రియులను ప్రభువా ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే దీనివల్ల నేను ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారో వారు ప్రభువా ప్రత్యేకంగా నీ యొక్క ఆత్మాభిషేకాన్ని పొందుకోవడానికి, నీ ప్రసన్నతను, నీ ప్రత్యక్షతను అనుభవించినట్లు వారితో మీరు ఉండమని ప్రభువా, మరి ప్రతి ఒక్కరి యొక్క సమస్యల్లో సమాధానం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు వారిని కరుణించి వారికి కావాల్సిన సంతోషము, సమాధానము, క్షేమము, ఆరోగ్యము దయచేయమని తండ్రి వాక్యం వినుచుండగా మమ్మల్ని మీ ఆత్మశక్తితో నింపమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో నేను మీతో ఈ విధంగా మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా మా జీవితాల్లో అనేకమైన శోధనలు వస్తున్నాయి. దేవుని కొరకు నిలబడ్డప్పుడు మరిన్ని శ్రమలు, సమస్యలు మా జీవితాల్లో చుట్టుముడుతున్నాయి. ఇది ఎలా మనం ఆపుకోగలం అని అడుగుతున్నారు కనుక ప్రియులారా, శోధనలో ఉన్నప్పుడు అది దేవుడు మనకి గొప్ప విజయం దయచేయబోతున్నాడని అర్థం. కష్టాలు, కన్నీళ్లు రాకుండా ఏ మానవుడు ఉంటాడు చెప్పండి? మానవ జీవితం కేవలం సంతోషభరితమే కాదు కదా. లైఫ్ ఈజ్ ఏ మిక్స్ ఆఫ్ ఎ బ్లెండ్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్. కనుక మన జీవితంలో పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్, సఫరింగ్ అనేది మరి కలకాలం ఉంచుడు దేవుడు, దాన్ని తీసేస్తాడు. అందుకే ఈరోజు ఆయన మాట్లాడినప్పుడు యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను కాకుండా పరిశుద్ధుడైనటువంటి యోహాను, ఆయన శిష్యుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు వారి మరణం, ఆయన పునరుద్ధాన అనుభవాల్లో పాలు పంపినటువంటి ఆయన ప్రభువు కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే తర్వాత వయసులో మరి అందరి శిష్యులు ఆయా రకాలుగా చనిపోయినప్పటికీ కూడా ఆయన దేవుని కొరకు చివరి వరకు సాక్షిగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆ రోమన్ చక్రవర్తి సిజర్ కోపానికి బలి అయ్యి చివరికి ఆయన్ని మనకు తెలిసినటువంటి విధంగా ఆయన్ని ఒక మరి మనుషులు ఎవ్వరూ లేనటువంటి లోన్లీ ప్లేస్ అయినటువంటి ఆ ప్రాంతానికి, పద్మాస్ ద్వీపానికి, ఏజియన్ నది పక్కన ఉన్నటువంటి ఆ పద్మాస్ ద్వీపానికి చెరగా అతన్ని పనిష్మెంట్గా అక్కడిని పంపించినప్పుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క స్వరాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ తండ్రి వారితో మాట్లాడి ఈనాటి సంఘాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలు ఎలా ఉండబోతున్నాయి, రాబోయే కాలంలో ఎలా జీవించబోతున్నారు, శ్రమలు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాల్సి ఉంటుంది, తట్టుకున్న వారికి దేవుడిచ్చే బహుమానం ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన వివరించటం అనేది జరిగింది. 7 సంఘాలకి ప్రత్యేకమైన లేఖలు రాయటం జరిగింది. ఈరోజు మీతో నేను మరి ప్రకటన 2వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల మధ్య ఉన్నటువంటి భావాన్ని, స్ముర్నా సంఘానికి ప్రభు వారు ఏం చెప్పారో మీతో నేను మీ యొక్క పంచుకోవాలని, మీ కష్టాల్లో, దుఃఖాల్లో, శ్రమలో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మిమ్మల్ని ధైర్యపరచాలని దేవుని వాక్యము నాతో, మనతో ఈరోజు మాట్లాడబోతా ఉంది. మనం మాట్లాడుకునేటప్పుడు స్ముర్నా అనేది ఎక్కడ ఉంది అని ఒక క్షణం ఆలోచించినట్టయితే ఇది
ఎఫెసి సంఘములో ఉన్న ఒక పెద్ద అందమైన సుందరమైన గొప్ప నగరం, గర్వించదగినటువంటి నగరం, మంచి వాడరేవు విద్యా సాంస్కృతికమైనటువంటి కేంద్రంగా విలసిల్లుతున్న ప్రాంతం. దీన్ని ఆసియా మహిమ లేకపోతే ది పోర్ట్ ఆఫ్ గ్రేట్ ఆసియా అని కూడా అని చెప్తారు. ఇది చాలా ధనిక నగరం, వాణిజ్య నగరం. మరి ఏజియస్ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ నగరం, దీని వాడరేవు చాలా ప్రాముఖ్యమైనది. అనేక ప్రాంతాలని అనేక ప్రజలని కలిపేటువంటి ప్రాంతంగా ఉంది. దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క స్మిర్నా ప్రాంతం అంతా కూడా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైన్ తయారు చేసి వైన్ వ్యాపారం చేసేటువంటి పేరు ఉన్నటువంటి నగరం ఇది. అయితే దీని యొక్క ఆరాధన చరిత్రను, అంటే అక్కడ ఎవరిని ఆరాధిస్తారు అని కనుక వర్షిప్ ను కనుక మనం ఆలోచిస్తే, అసలు చారిత్రాత్మకంగా రోమన్ చక్రవర్తి ఆరాధన తీవ్రంగా కట్టబడి ఉన్నటువంటి నగరం అని అంటారు దీన్ని. అంటే రోమన్ చక్రవర్తి చివరికి ఎట్లా అయిపోయాడంటే, నేనే దేవుణ్ణి అని డిక్లేర్ చేసుకొని మరి క్రైస్తవులైనటువంటి వారిని ఆది సంఘంలో భయంకరమైన హింసలకి గురి చేసినట్టుగా మనం చూస్తాం. స్ముర్నా ఒక గోల్డెన్ స్ట్రీట్ లో గొప్ప ప్రసిద్ధమైనటువంటి వీధిలో మరి సైబ్లే, అపోలో, ఆస్పియస్, ఆప్రోడైట్లకు అద్భుతమైన ఆ దేవతలందరికీ అద్భుతమైన దేవతల్ని కట్టారు అక్కడ. అంతేకాదు జ్యూస్ అనేటువంటి ఒక గొప్ప ఆలయం కూడా అక్కడ కట్టబడినట్టుగా ఉంది. అయితే చివరికి రోమన్ చక్రవర్తి ఆ యొక్క దేవతల ఆరాధన మాన్పించి చివరికి తన్ను తానే దేవునిగా డిక్లేర్ చేసుకొని తన్ని పూజించమంటం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన ఎలా చేస్తున్నాడంటే 196 BCలో స్వర్ణ సామ్రాజ్యము యొక్క ఒక ఆధ్యాత్మిక చిహ్నమైనటువంటి రోమ్ దేవత డి రోమ్ అనేటువంటి ఒక దేవతకి ఆలయం నిర్మించి, ఆ చివరికి ఏమైపోయిందంటే రోమ్ లో చనిపోయినటువంటి చక్రవర్తిని ఆరాధించడం మొదలుపెట్టారు. దేవతలు అందరూ వెళ్ళిపోయారు. నేనే దేవుణ్ణి, నేను దైవాంశ సంభూతుణ్ణి, నేను ప్రభుని, ఇంకా మీకు ఎవరు ప్రభువులు లేరు అని చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే చక్రవర్తిని పూజించడం అనేది ఈ 196వ క్రీస్తు శకం తర్వాత జరగడం జరిగింది. అయితే ఇక్కడ రోమన్ చక్రవర్తికి ఏమిటి విధేయత చూపడం అంటే, ఆయన్ని చక్రవర్తిగా అంగీకరించి ఆయన పట్ల పూజ చేయటం, ఆయన్ని ప్రభువుగా అంగీకరించటం, అదే రోమన్ సామ్రాజ్యంలో విధేయత చూపేటువంటి లక్షణం. అంటే రాజకీయ విధేయతకు పరీక్షగా అప్పుడున్న చక్రవర్తిని మనం పూజించాలి. ఆ చక్రవర్తిని ఎలా పూజించాలి అంటే కనుక అది ఒక సిస్టమ్ కూడా ఉంది. ఎలా పూజించాలంటే ఈ పౌర నగరానికి రాజకీయంగా విధేయత చూపించడం అంటే ఆ దేవతలు కాదు, చక్రవర్తినే ఆరాధించాలన్నమాట. ఆరాధించడం అంటే ప్రజల నుండి ప్రభువు అనేటువంటి ఒక గురితో ఆరాధన కోరినటువంటి మొదటి రోమన్ చక్రవర్తి ఎవరు అంటే కనుక డొమిషియన్. ఇతడు క్రీస్తు శకం 81-96 మధ్యలో పరిపాలన చేశాడు. డొమిషియన్ కాలంలోనే పద్మాస్ ద్వీపానికి పంపించేశారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, అక్కడికి బహిష్కరించారు. అక్కడ ఆయనకు యేసుక్రీస్తు వారు ఏ విధంగా రాబోయే కాలంలో సంఘాలు ఎలా ఉంటాయి, అవి ఈనాటికి కూడా ఎగ్జాక్ట్ గా మన సంఘాలకి సరిపోతా ఉన్నాయి. మన జీవితాలకి సంఘం అంటే ఒక చర్చే కాదు, ఒక నలుగురు కూడికే కాదు, అది నిన్ను నన్ను కూడా అడ్రస్ చేస్తా ఉంది అనమాట. కనుక ఇక్కడ రోమ పాలనలో ఏంటంటే కృతజ్ఞతా స్వభావం ప్రదర్శించాలంటే రోమన్ చక్రవర్తిని ఆరాధించడం ప్రారంభం చేసుకున్నారు. అది ఆచారంగా మారిపోయింది, అది రూల్ గా మారిపోయింది, కట్టడిగా కూడా మారిపోయింది. అందుకే రోమన్ పౌరుడు ఒకసారి సీజర్ అనేటువంటి వాడిని దేవుడిగా ఆలోచించి అతనికి బలిపీఠం మీద ఒక చిటికెడు ధూపం వెయ్యాలి. సంవత్సరం కాలంలో ఎవరో ఒకసారి ఆ పని చేసిన తర్వాత అతనికి మతపరమైన విధిని నిర్వర్తించాడని వాడు ఒక సర్టిఫికెట్ ఇచ్చేవాడు. ఆ సర్టిఫికెట్ లేని వాళ్ళకి పనిష్మెంట్ ఉండేది. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయన వాళ్ళు క్రీస్తుని అనుసరించే వాళ్ళు ఎవరిని ప్రభు అని పిలవరు. క్రీస్తు వారిని ఒక్కనే, యేసుక్రీస్తు వారినే ప్రభు అని పిలుస్తారు. వారు నిజమైన క్రైస్తవులు. కాబట్టి క్రైస్తవులు ఏ దేవుడి ముందు దేవత ముందు ఆరాధించడం కానీ సాగులు పట్టడం కానీ చేయరు. వారికి
ఆ విధంగా సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వాళ్ళని ఆ దినాల్లో ఈ యొక్క సీజర్ కాలంలో చాలా హింస, అంటే ఆది సంఘంలో జరిగినంత హింస ఇప్పుడు కూడా జరుగుతుంది, కానీ అంత భయంకరమైన హింసని మనం ఇంకా ఎదుర్కోవటం లేదు. ఆ హింసలో ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ బాధల్లో అక్కడ క్రైస్తవులు అయినటువంటి వారు, స్మరణలో క్రీస్తుని వెంబడించేటువంటి వారు, క్రీస్తుని ఫాలో అయ్యేటువంటి వారికి వారిని ధైర్యపరుస్తూ యేసుక్రీస్తు వారు ఆ సంఘానికి రాస్తా ఉన్నారు. ఏంటంటే నేను మొదటి వాడను చివరి వాడిని, నేను ఎవరినంటే నేను ఆది నుండి ఉన్నవాడిని, అంతాన్ని కూడా నేనే, కాలానికి దేవుని నేనే, నాతోనే కాలం స్టార్ట్ అయింది అని చెప్తూ ఆది అంతమైన వాడినే కాదు, కానీ ఇంకను చనిపోయి బ్రతికిన వాడిని, నేను మరణించి లేచిన వాడిని. ఈ మాటలు మన యోహాను సువార్తికునికి చాలా ఇష్టం. ఎందుకంటే యేసు ప్రభు వారి పునరుద్ధాన శక్తిని అనుభవించాడు, చూచాడు కనుక ఈ మాటలు పదే పదే ప్రజలు ఆ మాటని పట్టుకోవాలి, ఆ శక్తిని నమ్మాలని చెప్పి ఆయన రాసినట్టు మనం గమనిస్తాం. కనుక ఇక్కడ చెప్పడంలో ఆది అంతము, మరణించే వాడిని, చనిపోయిన వాడిని, లేచిన వాడిని నువ్వే అని చెప్పడంలో దేవుడు ఎలాంటి వాడట, ఆయన శాశ్వత స్వభావం. దేవుడు ఇంతలో కనబడేంతలో మాయమైపోయి మనలాంటి మట్టి మనుషులు కాదు. ఆయన శాశ్వతమైనటువంటి దేవుడు, కాలానికి అతీతమైనటువంటి దేవుడు. కనుక యెషయా 41:4 కానీ 44:6 కానీ 48:12 ఆయన యొక్క ప్రేమ మనకి తెలుసు. ఆయన మొదటి వాడును చివరి వాడును అని చెప్పడం అవన్నీ కూడా మనం అక్కడ మాటలు వింటాం, ఆ ప్రవచనాలు. కనుక ఆయన చనిపోయిన వాడు, బ్రతికిన వాడు. ఆయన మానవుని కోసం ఏ పాపం ఎరిగిన దేవుడు పాపిగా మార్చబడి ఆ శిలువ అనే ఘోరమైనటువంటి శాపగ్రస్తమైన మరణాన్ని పొంది ఆయన తిరిగి ఆ మరణానికి తొక్కాడు. ఆయన కాళ్ళ కింద మరణం అనుకుంది నేను ఆయన చంపేశానని చాలా సంతోషపడింది, కానీ 3వ దినాన్ని ఆయన తిరిగి మరణాన్ని తొక్కివేశాడు. కనుక నేను చనిపోయిన వాడును, బ్రతికిన వాడిని నేను చెప్తూ ఆ యొక్క పునరుద్ధాన విజయాన్ని అర్థం చేసే రీతిగా ఇక్కడ మనం ఆ యోహాన్ గారు ఆ సంఘానికి, స్మరణ సంఘానికి తెలియజేస్తా ఉన్నారు. ఈ స్మరణ అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే మిర్ అనేటువంటి మాట దాంట్లోంచి వచ్చింది. మిర్ అంటే మనందరికీ తెలుసు, చనిపోయిన వాళ్ళకి ఎంబాల్మెంట్ చేయడానికి ఈ యొక్క దీన్ని వాడేటువంటి తీపి వాసన గల సుగంధ ద్రవ్యం, మనం బోళం అని అంటాం కదా, అదనమాట ఈ మిర్ అనేది. కనుక ఈ విధమైనటువంటి పేరు కలిగిన ఈ నగరానికి ప్రభు వారు అక్కడ చెప్తున్నారు ఏంటంటే, నాకు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధలు ఏమిటో తెలుసు, నీ క్రియలు ఏమిటో నాకు తెలుసు అంటున్నాడు ఆయన. మొదటి వాడును కడపటి వాడినండి, మృతుడినే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు పడుతున్న శ్రమలు తెలుసు, నువ్వు ధనవంతుడివి అని అనుకున్నా కూడా నువ్వు ఎలాగున్నావు, దరిద్రుడిగా ఉన్నావు, నా కోసం దరిద్రుడిగా మారిపోయావు. కైనా నీవు ధనవంతుడివే, ఎందుకంటే తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతానపు సమాజం వారి వల్ల నీకు కలుగు దోషాలను కూడా నేను ఎరుగుదును. వారు పొందుతున్న మెయిన్ ప్రాబ్లం ఏంటో అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వారు నీ క్రియలు, నీవు బాధపడటం అనేది, నీ బాధల్లో ఉంటే, నీ క్రియలు, నీ ఇబ్బందుల్లో ఉంటే నేను నిన్ను మర్చిపోలేదు, కాబట్టి నువ్వు భయపడొద్దు అని ఆయన ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు పేదరికం అనుభవిస్తారు. క్రైస్తవులు అయినందుకు ప్రభుత్వం వారిని ఉద్యోగాల నుంచి పీకేసింది, వారికి ఏ విధంగా బ్రతకడానికి అవకాశం కల్పించకుండా వారిని తరుగుతూ ఉంది రోమన్ సామ్రాజ్యం, రోమన్ అధికారం. కనుక వారు ఎలా ఉన్నారంటే దరిద్రులు అయిపోయారు. అంతేకాదు వారు కొట్టడము, వారిని హింసించడం, హింస అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే చాలా రూపాల్లో దాలుస్తుంది. ఆర్థికపరమైన హింస, వాళ్ళకి వేతనాలు, ఆదాయాలు లేకుండా వారిని బాధ పెట్టడం, ఉద్యోగాలు లేకుండా చేయటం, లేకపోతే వారితో ఎవరిని మాట్లాడనివ్వకుండా ఉంచడం, పవర్ వీల్ అంటారనమాట. రకరకాలైన విధంగా అధికారాన్ని రోమన్ అధికారులు క్రైస్తులైనటువంటి వారి మీద ఆ దినాల్లో వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఈరోజు మన జీవితాల్లో కూడా జరుగుతుంది. క్రీస్తు వారిని అంగీకరించిన ప్రాంతాల్లో కొన్ని మనం చూస్తున్న వాళ్ళు ఎంతగా పోగొట్టుకుంటున్నారు జీవితాన్ని. కనుక వాళ్ళు పొందినటువంటి హింస ఎలాంటిదంటే, చాలా మంది ఆస్తులు, ఇల్లు తగలబెట్టేయడం మనం చూస్తున్నాం. అంటే
ఈ బాధ నిజంగా చాలా లాస్ కదా మనకి. ఒక సత్యం, నమ్మిన సత్యం కోసం, నమ్మిన దేవుని కోసం తాను సమర్పించబడటం, కాల్చుకోవడం, తనకున్నంత సమస్తం అగ్నిమయం అయిపోవడం చూస్తూ నిస్సహాయమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం అనుకుంటాం వీడి పని అయిపోయిందని. కానీ దేవుడు నిత్యలోకంలో, పరలోక రాజ్యంలో ఆయన కోసం ఎంతో ధనాన్ని దాచి ఉంచాడు. కనుక అక్కడే మనకి శాశ్వతమైన ఆస్తి ఉంది అని ఇక్కడ ఆ యొక్క సంఘానికి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి మీరు ఉండేటువంటి పేదరికం అది మీ పేదరికం కాదు, మీరు ధనవంతులే అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళు దైవదూషణ చేస్తున్నారు. ఎవరు? యూదులు అయినటువంటి వారు, నిజంగా యూదులు అయినటువంటి వారు అదేంటి రోమన్ చక్రవర్తిని దేవుడిగా ఆరాధించేటువంటి యూదులు ఉన్నారు. అది ఒక తెగ. రెండవది అసలు దేవుణ్ణి ఆరాధించేవారు, యేసుక్రీస్తు వారిని దేవునిగా ఆరాధించేవారు క్రైస్తవులైన వారు ఉన్నారు. ఇక మరి క్రైస్తవులుగా ఉండకుండా అన్యజనులైన వారు ఉన్నారు. వాళ్ళు రోమన్ చక్రవర్తిని పూజ చేస్తూ ఉన్నారు. కనుక ఈ రెండు రకాలైనటువంటి మనుషులతో మరి వీరు వాళ్ళని చాలా దూషించడం, హింసించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన అంటున్నాడు, నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినప్పటికీ నువ్వు ధనవంతుడివే, ఎందుకంటే పరలోకంలో నీకు ధనం నువ్వు కూర్చుకుంటున్నావు. ఇక్కడ పోగొట్టుకున్నదంతా కూడా, ఇక్కడ మనకు వాక్యంలో దేవుడు చెప్తాడు కదండి యేసుక్రీస్తు వారు, మీరు ఎవరైనా పోగొట్టుకుంటే అది 100 అంతలేరు, 100 రెట్లు మీరు సంపాదించుకుంటారంటాడు. తల్లిని గాని, తండ్రిని గాని, నీకు కలిగిన ఆస్తిని గాని నువ్వు పోగొట్టుకున్నప్పుడు దానికి 100 రెట్లు పరలోక రాజ్యంలో నువ్వు పొందుకుంటావు అంటాడు. కనుక వారు యూదుల్లో దొంగలైనటువంటి వారు, అంటే కేవలం ఏంటి సిజర్ చక్రవర్తిని పూజ చేసేటువంటి వాళ్ళు, దేవుడు అంటే అసలు తెలియని అన్యులు అయినటువంటి వాళ్ళు. వీళ్ళు క్రైస్తులైనటువంటి వారిని చాలా భయంకరమైన మాటలతో బాధపడుతున్నప్పుడు ప్రభువారు చెప్తున్నారు, ఏం భయపడద్దు, వారి దూషణ మాటలకు భయపడద్దు. ఈ దినాల్లో మనం కూడా ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నప్పుడు అనేకమైన దూషణలు మనం ఎదుర్కొంటున్నాం. అనేక విధాలుగా ప్రభుత్వాలు మన మీద పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అనేక రకాలైనటువంటి మనుషులు మనల్ని తక్కువ వారిగా చూడటం మనం గమనిస్తున్నాం. కానీ అవన్నీ కూడా మనం ప్రభు కొరకు ఏమి పోగొట్టుకున్న వాళ్ళం కాదు, తిరిగి వాటిని పొందుకుంటాం. కనుక మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు. త్వరలో మీరు ఏంటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. మిమ్మల్ని ఇంకా కష్టపడడానికి, ఆ రోజుల్లో జైలుకి వెళ్ళటం అంటే చావుకి కోరుకున్నట్టే. దేవాలయంలోనికి యేసుక్రీస్తు వారిని ధ్యానించడానికి వెళ్ళారంటే నీ అంతటి నువ్వు మరణాన్ని ఆహ్వానించుకున్నట్టే. కనుక నువ్వు బాధించినప్పుడు మరి నీకు ఇవ్వబడినటువంటి పరిస్థితి ఏంటి అంటే కనుక నువ్వు చాలా చావు కొరల్లోనికి నువ్వు వెళుతున్నావు అనమాట. అయినప్పటికీ కూడా వారు ఏమంటున్నారంటే, ప్రభువు వారు ఇక్కడ నీవు మరి మరణం వరకు కూడా నువ్వు నెమ్మదిగా ఉండే, ఎందుకంటే చెర ఎంతో కాలం ఉండదు, అది 10 దినాలు అన్నది ఇక్కడ స్పెసిఫిక్ టైం అని కాదు. 10 దినాలు, 10 యుగాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ నీకు ఆ తర్వాత నీ జీవితము ఎంతో ఆనందమయంగా ఉంటది. ఎందుకంటే మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉన్నట్టయితే, మరణం వరకు నమ్మకంగా ఉండటం అంటే ఒకవేళ నీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికి కూడా ప్రభువారు నువ్వు ఒప్పుకున్నట్టే అయితే కనుక నేను నీకేమిస్తాను, జీవ కిరీటం ఇస్తాను. ది క్రౌన్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది, జీవ కిరీటం నేను నీకు ఇస్తానని చెప్పి అక్కడ మరి ప్రభు ఒక్కరికి స్మరణ సంఘంలో బాధపడుతున్న వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందువల్ల యేసు ప్రభు వారు మరి అనేక సార్లు మనం శోధింపబడ్డా మనం వదిలేశాడా అని మనం అనుకుంటాం. ఏంటి పరీక్షలు ఏమిటి, కష్టాలు ఏంటి, కన్నీళ్ళు ఏమిటి అని దేవుడిని అడుగుతాం. నీ కొరకు నిలబడితే నాకు ఇన్ని అవమానాలా ప్రభు అని అడుగుతాం. కానీ ఆయన కామ్గా ఉండడండి, ఆయన మన పక్షంగా యుద్ధము చేసేవాడు. యుద్ధము యెహోవాది. ఆ యుద్ధములో మీరు నిలిచి చూడండి. మీరేమి యుద్ధాలు చేయక్కర్లేదు. మీ పక్షం ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే చాలా గొప్పవాడు. ఈ లోకాధికారి పెత్తనం చేస్తాడు. పాము ఎంతసేపు తోకలా ఆడిస్తుంది, దానికి ఆ బుసలు కొడితే మనం భయపడక్కర్లేదు. దేవుడు దాని తలనిచ్చి తగ్గొట్టేసినటువంటి వాడు. కనుక ఈరోజు నీ యొక్క 2వ మరణం. అందుకే ప్రభువారు యోహాను సువార్తలో ఏమంటారంటే, నేను లోకాన్ని జయించాను, నువ్వు నాకు సన్నిహితంగా శ్రమలు వచ్చినప్పుడు నాతో ఉన్నావు, కనుక నేను లోకంలో మీకు ఉన్నప్పుడు శ్రమ ఉంటుంది, కానీ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. యోహాను సువార్త 16:33 చెప్తారు ప్రభువారు.
కనుక లోకంలో శ్రమలు ఉంటాయి లోకంలో ఉన్నప్పుడు, అయినప్పటికీ వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కోగలరు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, ఇదిగో సదాకాలం నేను మీతో ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి రెండవ మరణం వల్ల మనల్ని బాధించదు, ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే దేవునిలోకి పుట్టామో, తిరిగి జన్మించామో, అది మన మొదటి మరణం. రెండవ మరణం ఇక వీళ్ళు హింసలు పెట్టి ఏం చేసినా తీర్పు దినాన్ని ప్రభువు వారిని అంగీకరించిన వారికి ప్రభువు వారు ఇచ్చే జీవ కిరీటం గొప్పది. మరి ప్రభు వారిని అంగీకరించినటువంటి వారి మీద రెండవ మరణం నిత్య నరకానికి వారిని నడిపిస్తూ ఉంటది. మరి ప్రకటన 20:14-21 మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో అపవాది మన జీవితాన్ని బెదిరించి దాడి చేసినప్పటికీ యేసు తనను జయించిన వారికి మరణం జయిస్తపడతారని ఆయన ఇక్కడ హామీ ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. ఒకవేళ మీరు శోధింపబడితే భయపడొద్దు, శోధనలు రాక మానవు. అందుకే యాకోబు అంటాడు కదా, మీరు శోధింపబడ్డప్పుడు, మీరు శోధనలో పడ్డప్పుడు దాన్ని ఏమని ఎంచుకోమంటాడు ఆయన. మనం చూస్తే మీరు ఆ యొక్క శోధనలో పడ్డప్పుడు, నా సహోదరులారా మీరు విశ్వాసం కలిగి ఓర్పును ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఇది మహానందం అని ఎంచుకోండి. ఓపిక కలిగి ఉండండి, ఓపికతో కనిపెట్టండి. ఎంతవరకు దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు, నేను విడిచిపెట్టలేదు. ఈజ్ అండర్ కంట్రోల్, ఈజ్ ఇన్ ఆల్వేస్ కంట్రోల్ ఇన్ అవర్ సిచ్యుయేషన్. కనుక వాళ్ళు పర్సిక్యూషన్ లో ఉన్నారు, భయంకరమైన హింసకు గురి అవుతున్నా కూడా నేను మిమ్మల్ని విడవలేదు, భయపడొద్దు అని చెప్తా ఉన్నారు. అదే విధంగా భయపడటం మానేయండి. మిమ్మల్ని దూషించే వాళ్ళందరినీ చూసి మీరేం భయపడద్దు. మరి కుక్క భౌభౌమని మరిగినంత మాత్రం కరదు. ఆల్ బార్కింగ్ డాగ్స్ నెవర్ బైట్ us. అవి మురిగే కుక్కలు మనం కరలేవు. అలాగే అరుస్తారు మన మీద, రకరకాల నిందలు, నీలాప నిందలు వేస్తారు. డోంట్ వర్రీ అండ్ డోంట్ అఫ్రైడ్ ఆఫ్ దెమ్. కనుక స్మరణలో ఉన్న క్రైస్తవులు హింస అనుభవించారు. వారు పోరాడుతున్న పరిస్థితిని చూసి చాలా మంది భయపడుతుంటారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. ఏ హింస వస్తుందో, ప్రభుత్వం మన సౌకర్యాన్ని తీసేస్తుందో, చర్చిలోకి వచ్చి రిజిస్టర్ అవ్వడానికి చాలా భయపడుతున్నారు. సంఘాల్లోకి వచ్చి రావడానికి చాలా మంది సంఘాల్లోనికి రావట్లేదు, ఏదో చిన్న చిన్న గ్రూపుల్లా చేరి ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే భయం. దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండాలప్పుడు నిలబడాల్సిందే, పడిపోకూడదు. నిలుచున్న వాడు పడిపోకుండా పరిశుద్ధాత్మ నిలుపుతాడు. కనుక ఈ రోజుల్లో మనందరం కూడా చూస్తున్నాం, పాస్టర్స్ నచ్చ చేయడం. ఒరిస్సాలో గ్రహం స్టెయిన్స్ అనేటువంటి మరి దైవభక్తుడిని వారు సజీవ దహనం, ఆయన బిడ్డల్ని జీప్ లో పెట్టి కాల్చేశారు. ఈ యుగంలో అది మనకి ఎదురుగా ఉన్నటువంటి హతసాక్షుల సాక్ష్యం. అయితే ఆ దినాల్లో చాలా నార్మల్ గా జరుగుతూ ఉంది. కాబట్టి అపవాది భయపడుతుంది, మిమ్మల్ని చెరలో వేస్తానని. అది ఎంతకాలం అంటే 10 రోజులా? 10 రోజులు అంటే 10 రోజులు కాదు, అది దీర్ఘకాలం అయితే కాదు, స్వల్పకాలంలోనే జరగచ్చు. కనుక జైలు వేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి హింస, దాన్ని అనుభవించాలంటే చాలా కష్టం. కనుక మనం చూస్తే మరి ప్రభు వారు 7 సంఘాల గురించి మాట్లాడినప్పుడు స్మరణ సంఘం గురించి, ఒక్క సంఘం గురించి ఏ చెడ్డ మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇది ఆ చర్చి ఇప్పటికి కూడా ఆ 7 సంఘాల్లో ఈ స్మరణ సంఘం ఇప్పటికి కూడా మనుగడలో ఉంది లైవ్ లో ఉంది. ఈ సంఘం ఇది రోమన్ మరియు ముస్లింల యొక్క హింసల ద్వారా కష్టాలు పొందుతూ కూడా దేవుని కొరకు నిలబడినటువంటి సంఘం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు భయపడొద్దు, నేను ఉన్నాను, మీకు జీవ కిరీటం ఇస్తాడు. అందుకే అది లైవ్ గానే కొనసాగుతూ ఉంది ఆ సంఘం. కనుక మరి ఈ విధంగా మనం చూసినప్పుడు ఆ దినాల్లోనంటండి మరి తొలి సంఘంలో మనం చూస్తే ఆ మరణం వరకు మనకు ఒకవేళ నమ్మకము అంటే మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాం, దేవుని కొరకు నాకు బ్రతకాలని ఆశ ఉంది, దేవుని కొరకు నేను నిలబడాలని ఆశ ఉంది, కానీ ఏ విధంగా సిద్ధపడుతున్నాం? కష్టం వస్తే నిలబడతామా, తప్పిపోతామా? తప్పిపోయే వాళ్ళు ఎక్కువ మంది అని ఉంది. ఎందుకంటే పిలిచినప్పుడు మరి అనేక మంది వస్తారు, కానీ ఏర్పరచబడిన వారు బహు కొద్ది మందిని వాక్యం సెలవిస్తుంది. విశాల మార్గాన్ని ఎన్నుకునేవారు అనేక మంది, కానీ ఇరుకు మార్గాన్ని నడిచేవారు కొద్ది మంది. అంటే తన సిలువను ఎత్తుకొని
తను తాను యేసు ప్రభువాన్ని తను తాను ఉపేక్షించుకుంటూ తన జీవితంలో నథింగ్ అని తన జీవితం అంతా కూడా దేవునికి సమర్పణ చేసుకుంటూ ఆ కమిట్మెంట్ తో ముందుకు వెళ్ళేవారే ఈ మార్గంలోకి రాగలరు, ఈ శ్రమలని తట్టుకోగలరు. మరణం వరకు నమ్మకంగా ఉండమని ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు. మరి మన సిద్ధపాటు ఎలా ఉంది దినాల్లో? కనుక నీకు నమ్మకంగా ఉంటే నేను జీవ కిరీటము ఇస్తాను అని చెప్తా ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు కిరీటాలు 2 రకాలు. ఒకటి రాజుగారి నెత్తి మీద ఉండే కిరీటం, అలాగే ఆటల్లో ఫస్ట్ గెలిచిన వాళ్ళకి ఇచ్చేటువంటి అథ్లెటిక్ క్రౌన్ ఒకటి మనం చూస్తాం, ఆకులతో కట్టింది. రాజుగారి కిరీటము చూడడానికి చాలా గొప్పగా బంగారంతో తలతలా మెరుస్తూ ఉంటది. కానీ ఎంత బరువు! ఆ బరువులో ఏముంది? కోపం, పగ, కక్ష, యుద్ధ భయం, రకరకాల సమస్యలతో ఆయన బుర్ర ఎప్పుడు వేడెక్కిపోయి తలనొప్పుతూ ఉంటాడు. కానీ ఆటగాడు ఆట ఆడిన తర్వాత అతని శ్రమకి ఒక కిరీటం ఇచ్చినప్పుడు అది సంతోషంగా తేలిగ్గా దాన్ని అనుభవిస్తాడు. కనుక ఈ కిరీటాలు మరి యేసు ప్రభు ఇచ్చే వారి కిరీటం ఎవరికి తలనొప్పి కలిగేదండి, మంచి ఆనందాన్ని, ఆ ముఖానికి గ్లోరీ ఇస్తుంది ఆయన కిరీటం. మనకు తెలియదేమో దేవుడు ఆల్రెడీ మన తల మీద కిరీటం ఉంచారు, మహిమ కిరీటం. అది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటది దేవునిలో ఉన్నవారిని. కనుక ఆ కిరీటానికి ధరించిన వాళ్ళకి ఆనందానికి అంతు లేదు, కొలత అనేది లేదు. కాబట్టి ఈ రోజు ఆయన ఏమంటున్నాడు? చెవి ఉన్నవారు ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక, జయించేవాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. 2 వాగ్దానాలు ఇవ్వబడుతున్నాయి. ఆత్మ చెప్పుచున్న మాటలు పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఈరోజు మనం సంఘానికి ఒక సూచనగా ఉన్నాం, సంఘంలో మనం ప్రతినిధులుగా ఉన్నాం. మనం పరిశుద్ధాత్మ చెప్పాలనుకున్న ఈ లేఖ నేటికి మనందరికీ ఇది కూడా వర్తిస్తుంది. బహుశా ఎలా అంటే తొలి క్రైస్తవులు ఆది సంఘములో ఎంతగా కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పడానికి పాలికార్ప్స్ అనేటువంటి ఒక హతసాక్షి, ఆ గొప్ప ప్రార్థన విశ్వాస వీరుని యొక్క జీవితము గొప్ప ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఈ పాలికార్ప్స్ అనేటువంటి ఆయన రోమ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత స్ముర్నా క్రైస్తవులపై ఇంకా గొప్పగా హింస వచ్చింది. రోమ్ లో వాళ్ళని బాధించాక ఆయన స్ముర్నాకు వచ్చేసాడు. ఆ అటెన్షన్ అంతా కూడా స్ముర్నా మీదకి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ బాధ అంత ఎందుకు, నువ్వు మా నగరం విడిచిపెట్టి వెళ్ళిపో అని ఆయన్ని చాలా మంది అన్నప్పుడు చివరికి కొంతమంది స్నేహితులు చెప్పారు, ఈ నగరంలో కంటే మా పొలాలు ఉన్నాయి, విశ్వాస వీరులు కొంతమంది స్నేహితులు ఉన్నారు, మా పొలంలో నేను మీకు ఒక గెస్ట్ హౌస్ పెట్టాను, ఆ యొక్క ఇంట్లో మీరు ఉండండి అని చెప్పి ఆయన పంపించేశారు. పంపిస్తే కార్సు ఆ యొక్క నగరాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయి పొలంలో దాక్కుంటే ఆయన ఒక ప్రార్థన చేస్తుంటే ఆయనకు ఒక దేవుడు ఒక కళ చూపిస్తా ఉన్నాడు. ఆ కళలో ఏంటి అంటే గనక తన దిండు మంటల్లో మునిగిపోయినటువంటి దృశ్యాన్ని చూశాడు. ఆయన తల వంచి ఉన్నాడు, మంటలో రైజ్ అయిపోతా ఉన్నాయి ఆయన దిండు మీద. అప్పుడు దేవుడు తనకి ఏం చెప్పాడంటే, నీకు ఇలాంటి మరణం వస్తుంది, నువ్వేం కంగారు పడద్దు అని ఆయనకు అర్థమైపోయింది. దేవుడు తనకి ఏం చెప్పాడో తెలిసింది. ఆయన అప్పుడు తన సన్నిహితులతో చెప్పాడు, నేను ప్రశాంతంగా నేను దేవునికి దండం పెట్టుకొని నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నా టైం అయిందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్తూనే ఉన్నాడు. ఇంతలో ఒక పోలీస్ చీఫ్ వచ్చి ఈయనకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అన్నప్పుడు ఆయన చేతులు కట్టుకొని ముందు ఆ పోలీసు చీఫ్ రాగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి ఈయన్ని దాచేస్తే ఆయన యొక్క సన్నిహితుడిని పట్టుకెళ్ళి బాగా చితకొడితే తెలిసిపోయింది ఈయన ఎక్కడున్నాడన్నది తెలిసిపోయింది. అంతటా ఆయనే నేనే పోలికార్ప్స్ అని ప్రభు కొరకు నిలబడటానికి ఆయన వచ్చి ఆ పోలీసు వాళ్ళకి పరిచయం చేసినప్పుడు ఆయన్ని ఎలాగా నువ్వు దేవుని కాదు అని నువ్వు అంటే నిన్ను వదిలేస్తామని చెప్తాడు. నువ్వు చూస్తావు, అదిగో ఇలాంటి వాళ్ళని చంపావు, అలాంటి వాళ్ళని చంపావు, నువ్వు చచ్చిపోతావు అనవసరంగా, నువ్వు 86 సంవత్సరాల వయసు ఉంది ఎప్పటికైనా, ముసలివాడు, అలాంటి వాడిని నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటావు, చచ్చిపోతావయ్యా నువ్వు అని చెప్తుంటే లేదు అంటాడు. అంటే చివరికి ఆ చీఫ్ అంటాడు, ఇప్పుడైనా నీకు లాస్ట్ మినిట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఎవరో నాకు తెలియదని చెప్పేసి నేను నిన్ను హింసించను అంటాడు. అంటే నేను 86 సంవత్సరాలు వయసు ఉన్నవాడిని, ఇప్పుడు దాకా నేను దేవుణ్ణి
వెంబడించాను, దేవునితో సహవాసం చేశాను, నువ్వు నా ప్రాణం తీసేస్తావు, నేను ఎలా ఒప్పుకుంటాను ప్రభువుని వచ్చిపెట్టడానికి? ప్రభువుకు దూరంగా వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు, నేను నా ప్రాణాన్ని ఆయన చేతులకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి చక్కగా మరి ప్రభు వారు మిమ్మల్ని అందరినీ దీవించాలని ఒక్క ఆవేశం లేదండి. అంత పెద్ద ఆయన వయసులో ముఖంలో ప్రసన్నత, దేవునితో శాంతి సమాధానం కలిగిన వాడిగా మరి నేను వెళ్తున్నాను, ఇంకా ఎందుకు వెయిట్ చేయొద్దు, నాకు ఏ పనిష్మెంట్ అక్కలో మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ మంట ఏదో పెట్టేయండి, పర్వాలేదు, ఎందుకంటే దేవుడు చూపించాడు, ఆయన నమ్మకంగా సిద్ధపడిపోయాడు అంటే వారు వెంటనే మంట ఆయన శిలువ మీద ఎక్కించి ఆయన్ని ఒకేసారి కాల్చకుండా కింద నుంచి మంట వెళ్ళి గ్రాడ్యువల్గా మంటలో ఆయన కాలి చనిపోయాడు. ప్రియులారా, ఆది సంఘంలో ఎంతో హింసను వాళ్ళు అనుభవించారు. ఈరోజు మనం అంత హింసను అనుభవించట్లేదు, కానీ ప్రభు కొరకు కొంత సమయం కేటాయించలేకపోతున్నాం, కొన్ని ఆత్మల రక్షణ కొరకు భారం వహించలేకపోతూ ఉన్నాం. అదే మనం చూస్తాం షడ్రక్ మేషక్ అబేద్నెగోల కథలో కూడా మనం చూస్తాం. ఆ యొక్క నెబుకద్నెజరు ప్రతిమ చేయించి మరి ఆయన నేనే దేవుణ్ణి అని చెప్పి నాకు దండం పెట్టాలి మీరు అని అంటే అందరూ పెడుతున్నారు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పెట్టలేదు అని ఆ అధికారులు వీళ్ళ మీద నింద వేసినప్పుడు, నువ్వు పెట్టకపోతే అగ్నిగుండంలో పడేస్తానంటే వాళ్ళు చెప్తారు, రాజా మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు, ఏం చెప్పినా పర్వాలేదు, కానీ మేము మా దేవునికి తప్ప ఎవరికి మేము నమస్కారం పెట్టం, సాష్టాంగ నమస్కారాలు చెయ్యం అని చెప్తాడు. చెయ్యను అని చెప్పగానే రాజుకి చాలా అహంభావం అనమాట వచ్చేసి ఆ అగ్ని గుండాన్ని 7 అంతలుగా వేడి చేయమంటాడు. ఇంకా 7 times బగబగా మండిపోతుంది. అంటే అది ఒక ఫర్నేస్, అందులో ఇటుకును కాల్చేవాళ్ళు, లేకపోతే అది ఒక పెద్ద ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ, అది ఫర్నేస్ ఇండస్ట్రీ. దాంట్లోకి వెయ్యమంటే ఈవేళ నీ ఉన్న పాటును వస్త్రాలతో అందులో వేయటానికి ఒక బలమైనటువంటి యూనిఫామ్ ధరించుకొని ఆ వేడిని తట్టుకునేంత పరిస్థితిని ఉంచుకున్న వాళ్ళని వెళ్ళి ఏమంటే వాళ్ళు వేయటానికి వెళ్ళి ఆ అగ్ని తీవ్రతకు వాళ్ళకి కాలి చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏమవుతాడని రాజు సీరియస్ గా చూస్తా ఉంటే వాళ్ళు అందులో తిరుగుతున్నారు అగ్నిగుండంలో. మీకు తెలుసు కదా ఆ ముగ్గురు కాదు, అక్కడ 4వ వాని రూపం పోలింది. ఇదేంటి 4వ వ్యక్తి ఎలా వచ్చాడు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాడిని అడిగితే, అవును ప్రభు రాజావారు మీరు ముగ్గురిని వేశారు కానీ 4 కనబడుతున్నారు. వెంటనే బుద్ధి వచ్చింది, దేవత రూపాన్ని పోలింది. దేవుడు నువ్వు అగ్ని బంధకాల్లో పడిపోయిన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని మనం చూసాం ఆ తర్వాత వాళ్ళని పిలిచి ఈళ్ళ సేవించే దేవుడే పూజార్హుడు, ఈ దేవుడిని ఎవరైనా దూషిస్తే తుత్తునీలుగా ఇల్లు చేయబడుతుంది అని చెప్తూ వారికట చివరికి ఆ సంస్థానంలో గొప్ప పొజిషన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఎవరైతే ప్రభు కొరకు శ్రమలు పడడానికి ఇష్టపడతామో దేవుడు చాలా గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందుకే ద మెసేజ్ టు ద స్ముర్నా చర్చ్ వాస్ టు రిమైన్ డ్యూరింగ్ దేర్ సఫరింగ్స్ బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అండ్ హిస్ ప్రామిసెస్ ఆర్ రిలయబుల్. యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా మనకి ప్రామిస్ చేయలేదు, ఇంకో నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు కష్టాలు రావు, కన్నీళ్ళు రావు, ఇబ్బందులు రావు, శోధనలు రావు అని మిమ్మల్ని ఎవరు హింసించరు, దూషించరు అని ఎప్పుడు ప్రభు వారు చెప్పలేదు. నీ లోకంలో ఉన్నవాడికి శ్రమ కలుగుతుందని ఆయన చెప్పాడు. ఆయన వెంబడించినప్పుడే, అందుకే నీ సిలువను నువ్వు ఎత్తుకోవాలని చెప్తాను. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ముందు అన్నిటికీ నేను నాది అనేటువంటి ప్రాధాన్యతను తగ్గించుకుని నీ సిలువను నువ్వు ఎత్తుకోవాలంటే నీకు పూర్తి సమర్పణాయుతమైన జీవితం కావాలి. యు ఆర్ నథింగ్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ ద లార్డ్, ఐఎమ్ జస్ట్ జీరో, హీఈస్ ద గ్రేట్ హీరో. కనుక ఆయనకి మనం లొంగి ఉన్నప్పుడు మన యొక్క కష్టాలు, కన్నీళ్ళు, హింసలు అన్నీ కూడా మరి సంతోషమయంగా ఆయన మార్చేస్తాడు. సో వీ మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు హిమ్ ఇన్ అవర్ సఫరింగ్స్. ఓన్లీ దెన్ విల్ అవర్ ఫెయిత్ ప్రూవ్ టు బి జెన్యూన్. అప్పుడే మన విశ్వాసం నిలబడుతుంది. అంతే కదా, సువర్ణము పరిశీలించినప్పుడు, అగ్నిలో వేసి దాన్ని పరిశీలించినప్పుడు అది ఆ దానున్న లోపం అంతా కూడా పోయి అది చక్కగా మెరుస్తూ వస్తుంది బంగారు. కనుక నీలో నిన్ను పూర్తిగా ప్రభువారి రూపంలో అంటే మనకు శ్రమలు రావాలి, కష్టాలు రావాలి. ఆ కన్నీళ్ళలోనే మనం కాల్చబడి నిజమైనటువంటి భక్తితో దేవుని ఆరాధించగలుగుతాం. సో వి రిమైన్ ఫెయిత్ఫుల్ బై కీపింగ్ అవర్ ఐస్ ఆన్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆన్ వాట్ ప్రామిసెస్ నౌ అండ్ ఇన్ ద ఫ్యూచర్. కనుక ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తన అర్హతలు ఇవన్నీ రాస్తూ నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. దేనికంటే ముందున్న వాటి కొరకు.
అందుకే 3వ అధ్యాయం 13-14 అంటాడు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోవటం లేదు, నా గొప్పతనం గురించి నేను ఆలోచించడం లేదు. అయితే ఒకటి చేయుచున్నాను, ఏం చేస్తాను, నా వెనుకున్న బిరుదులు, నా వెనుకున్న చదువు పాండిత్యం, నాకు ఉన్న పుట్టుకతో వచ్చినటువంటి హెబ్రీ వంశ వారసత్వం, బెన్యామిన్ వంశం గోత్రం, ఇవన్నీ కూడా నేను విడిచిపెట్టి వెనుక ఉన్నవి మరిచి మరి ఏం చేస్తున్నట, వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకే వేగిరి పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి వద్దకే పరిగెడుతున్నాను. ప్రభునందు ఉన్న వారికి ఉన్నత బహుమానాలు ఉన్నాయి కనుక నా గురి ఏంటంటే టు గో త్రూ జీసస్ క్రైస్ట్ అండ్ టు గెట్ ద ఎవర్ లాస్టింగ్ ప్రైజ్. అందుకే నువ్వు కష్టాలు సహిస్తే నీకు జీవ కిరీటం దేవుడు ఇస్తానంటున్నాడు. అలాగే 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అపోస్తలుడు పౌలు ఏం చేస్తాడంటే, అయ్యా తిమోతి నువ్వు కష్టపడ్డావు అనుకో, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే మనకి ప్రయోజనకరమవుతుంది, కానీ దైవభక్తి ఇప్పటి జీవిత విషయంలోనూ రాబో జీవిత విషయంలో అంటే భవిష్యత్తు జీవితం విషయంలో కూడా వాగ్దానంతో కూడిన నిందన అది ఎన్ని విషయాల్లో ప్రయోజనకరం అవుతుందని చెప్తా ఉన్నాడు. కనుక ప్రియులరా, ఈ సమయంలో మనం ప్రభువారు శోధనలు జయించడానికి మనం చేయాల్సింది ఏంటంటే శోధనని తట్టుకునేటువంటి ఓపికని కావాలని, ఆ యొక్క నిజమైన క్రైస్తవ జీవితం యేసుక్రీస్తునందు మన భక్తి సాధకం చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. శోధనలు తట్టుకునే శక్తిని ఇమ్మని దేవుని మనం ప్రార్థించాలి. ఆయన కోసం నిలబడాలనేటువంటి ఆ యొక్క ఆ లక్ష్యం మన ముందు పెట్టుకోవాలి. అప్పుడు ప్రభువారే మనకు సహాయం చేస్తారు, ఎలా తట్టుకోవాలి, ఎలా నిలబడాలన్నది ప్రభువారు మనకి చెప్తారు. అందుకే యేసు ప్రభువారు కూడా మీకు తెలుసు, ఆయన సేవ పరిచర్యకు రాకముందు అరణ్యానికి కొనుక్కోబడి మరి అపవాది ఆయన్ని 40 దినాలు శోధించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా లొంగలేదు కదా. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి మరి సేవ చేశారంటే ఈ శోధనను మనం జయించాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రభువారిని మనం శోధించడం మానేయాలి. మనం రకరకాల మాటలు చెప్పి ప్రభువారిని శోధిస్తున్నాం ఈ దినాలు, అది కాదు. మనకు శోధనలు వచ్చినప్పుడు కూడా ప్రభువారు మన పక్షంగా ఉంటారు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. కనుక మన టెంప్టేషన్స్ రిగార్డింగ్ ప్రొటెక్షన్, దేవుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. మన కష్టకాలంలో ఈజ్ అవర్ గ్రేట్ ప్రావిడెన్స్, మన అవసరాలు ఆయన తీరుస్తాడు. అంతేకాదు ఈ శోధన అనేది చాలా శక్తివంతమైంది, దీన్ని తట్టుకోవాలంటే దేవునిలో మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ యొక్క లోకానుసారమైన అదే అంటాడు కదా, లోకం లో ఉన్న మనకి ఏం కలుగుతుందంటే లోకంలో ఉన్నదంతా కూడా చెడ్డదే. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపటం, ఇవి లోకం నుంచి పుట్టినవే కదా అంటాడు యాకోబు భక్తుడు. కనుక వాటి నుంచి మనం శాంటిఫై అవ్వాలంటే యేసుక్రీస్తునందు బలం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. కనుక ఈరోజు మనకి దేవుడిచ్చిన సమయం రక్షణ దినం అనుకుని ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన మనం విశ్వసించినప్పుడు ఆయన మనకి జీవ కిరీటం ఇవ్వబోతున్నారు. రెండవ మరణం పాలవక్కర్లేదు, ఆ నిత్య నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నిత్య జీవానికి మనం వెళ్ళిపోతాం. అంతేకాదు దానికోసం మన యొక్క బాడీని, మైండ్ని, స్పిరిట్ని త్రికరణ శుద్ధిగా మనం దేవునికి సమర్పించుకోవడానికి మనమే దేవుని దగ్గరికి వెళ్ళి సిద్ధపడ్డప్పుడు ఆయన మన సిద్ధపాటుని ఆనర్ చేస్తారు, గౌరవిస్తారు. కనుక ద వరల్డ్ మే ట్రీట్ ద క్రిస్టియన్స్ వెరీ బ్యాడ్, బట్ అవర్ గాడ్ ఈస్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవింగ్ ఫాదర్. హీ విల్ ఆనర్ యూ, హీ విల్ గివ్ యూ సో మచ్ ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించాలని నేను ఎంతో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగల ప్రతి వారు వినాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం ప్రభువా, వాక్యం ఇచ్చిన మా ప్రియులందరినీ కూడా మీరు ప్రభా మీ ఆత్మతో నింపినందుకు వందనాలు ప్రభా. మీ కొరకు మేము నైనా మరి సిద్ధపడాలి. లోకం యుగాంతంలో అనేక శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు భయపడకుండా మేము నిలబడడానికి మీ కృపను మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ గైడెన్స్ మా జీవితాల్లో మాకు అనుగ్రహించమని, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ విన్న ప్రతి కుటుంబాన్ని మెండుగా ఆశీర్వాదాన్ని పాత్రలు చేయమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.